స్త్రీ పురుషుల పట్ల ఇంత పరస్పరమైన ఆకర్షణ. ఒకరు కాదు 10 మంది పట్ల ఆకర్షణ. ఇది కాదు మరొకటి ఇట్లాంటి ఆలోచనలు ఉన్నాయి గదా! ఒక 1000 ఏండ్ల కిందనో, 2000 ఏండ్ల కిందనో స్త్రీ పురుష సంబంధాలు ఎట్లా ఉండేవి? అక్కడి నుంచి వద్దాం సార్. తప్పకుండా. అయితే ఇప్పుడు మనం దీనికంటే ముందు మనం మాట్లాడుకోవాల్సిందేంటంటే, ఆ! హోమోసేపియన్స్ భూమి మీద నడవడం మొదలుపెట్టి ఆల్మోస్ట్ ఒక 1,00,000-2,00,000 సంవత్సరాలయింది ఈ భూమి మీద. ఈ భూమి మీద. ఆ! ఓకే. అంతకుముందు అర్థాండాలు, నియార్థాండాల్స్ అవన్నీ ఉన్నప్పటికిని హోమోసేపియన్స్ అని బైపెడల్ మనిషి అంటే నిటారుగా నిలబడి వెనుక అంటే వెన్నెముకతో ఉన్న మానవుడు. వెనుకున్నవాడు నడబట్టి ఇన్ని రోజులైంది. ఓకే. మరి అప్పటి వాళ్ళ జీవన విధానం ఏంటి? అప్పుడు జీవన విధానం ఓన్లీ హంటింగ్. ఓకే. వేటాడి జీవితాన్ని గడిపేవాళ్ళు. గడిపేవాడు. భయంతో జీవించేవాళ్ళు. సో అప్పుడు ఉన్న ఏ జంతువుదైనా ఏ జీవందైనా అని ఒకటి ఏంటి సర్వైవల్. అంతే. సర్వైవ్ కావాలా, మనుగడ సాగించాలి. అది ఎట్లా అవుతుంది? ఒకటి దాడి జరిగినప్పుడు ఎదుర్కొని తను రక్షించుకోవడం, రెండోది ప్రాణాన్ని నిలబెట్టుకోవడానికి భోజనం కోసం వెతకడం. ఈ రెండే. సో అప్పుడు మనం మొత్తం సిస్టమ్ అంతా ఎట్లా ఉండే, హంటర్ అండ్ గ్యాదరర్ అనే ఒక ఐడియాతోటే నడిచింది. అంటే వేట సమీకరణ ఈ రెండింటి మీద నడిచింది. అంటే ఆహార సమీకరణ. అదే మనిషి జీవనం కొనసాగించబడింది. అట్లా నడుస్తూ వచ్చినప్పుడు మనిషి జీవితాన్ని మనం ఒక 30-40 ఏండ్ల క్రితం చూస్తే స్త్రీ పురుషుల మధ్య సెక్స్ అనేది ఇది 2 జంతువుల మధ్య ఉండేదో ఆ రకంగానే ఉండేది. ఎన్నేళ్ల కింద? ఒక 40-50 సంవత్సరాల క్రితం. 40-50 వేల సంవత్సరాల క్రితం. ఓకే. మీరు సోషల్ ఆంథ్రోపాలజీ కానీ ఆంథ్రోపాలజీ చదివితే మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే అప్పుడు ఈ ప్రేమ అనే కాన్సెప్టే లేదు. 50,000 ఏళ్ళ అసలు ప్రేమ లేదు. ఏముండే ఒకటి అప్పుడు మనిషి నిరంతరం దేనికోసం సఫర్ అయ్యేవాడు అంటే తను ఎట్లా జీవించాలి, తను ఎట్లా సర్వైవ్ చేసుకోవాలా, ఇదే బేస్ తోటి ఇదే కాన్సెప్ట్ తోటి మనుషులు కలిసి జీవించేవాళ్ళు. ఇంకొక విచిత్రం ఏంటంటే చాలా సర్ప్రైజింగ్ ఉంటుంది. ఏంటంటే అప్పట్లో ఒక మనిషి మగవాడు స్త్రీ కలిసిన తర్వాత అమ్మాయి కనుక ప్రెగ్నెంట్ అయితే కోపెరెంటింగ్ ఉండేది. అప్పుడు స్త్రీ పురుషులు ఇద్దరు కలిసి పిల్లవాడిని బెటర్ చేసుకునేవారు. ఓకే. పెళ్లి లేదు, అప్పుడు పెళ్లి లేదు, ఒక పేరింగ్ ఉండే అంతే. ఈ పేరింగ్ బాండ్ అనేది పిల్లలు పుట్టి పిల్లవాడు కొంచెం బెటర్ అయ్యి స్త్రీ మళ్ళీ హంటింగ్కి పోయేంత వరకు వీళ్ళు సపోర్ట్ చేసుకునేవాళ్ళు. ఆ తర్వాత మళ్ళీ వేరే వాళ్ళతో కనెక్ట్ అయ్యేవారు. అంతే. ఇక్కడ ఉండాల్సింది లేదు. ఓకే. ఇది సిరీస్ మోనోగమి అంటారు. అంటే ఒక రోజు, ఒక సంవత్సరం, 2 సంవత్సరాలు మాత్రమే వాళ్ళు కలిసి ఉండేవాళ్ళు. ఆ తర్వాత మళ్ళీ ఎవరి ఇష్టం అన్నట్టు వాళ్ళు వేరేలతోటి మేట్ అయ్యే సిచ్యువేషన్ ఉండేది. అంటే ఇప్పుడు మనం నేషనల్ జియోగ్రఫీ ఛానల్ చూస్తుంటాం. ఒక పక్షి, ఆడపక్షి, మగ పక్షి పిల్లలకు ఆహారం పెడుతూ ఉంటుంది. అంతే. పెద్దగానికి ఎగిరిపోతుంది. అంతే. సేమ్ కాన్సెప్ట్తో ఉండేది. మనకి ఇది ఈ ఒక్కరే అనే ఐడియా ఎక్కడి నుంచి వచ్చింది మేజర్గా అంటే మన అన్సెస్టర్స్ చింపాంజీలు ఉండేటోళ్ళు. చింపాంజీ ఏం చేస్తుందంటే ఒక ఫీమేల్ చింపాంజీతో మేల్ చింపాంజీ మేట్ అయితే, ఫీమేల్ చింపాంజీ కనుక ప్రెగ్నెంట్ అయితే మేల్ చింపాంజీ ఫీమేల్ చింపాంజీని ఒక గుహలో పెట్టి దానికి ఫుడ్ సప్లై చేస్తుంది. డెలివరీ అయ్యేంత వరకు ఫుడ్ సప్లై చేసి ఆ బేబీ చింపాంజీ నడవగలుగుతుంది, చేస్తుంది అనుకున్నప్పుడు అప్పుడు ఈ మేల్ చింపాంజీ ఆ చింపాంజీ దూరం వెళ్ళిపోయి ఇంకో చింపాంజీని వెతుకుంటుంది. సేమ్ కాన్సెప్ట్ని మనుషులు యాక్సెప్ట్ చేశారు. ఈ ఒకరికొకరనే ఐడియా కూడా మేజర్గా అక్కడి నుంచే అయింది అనేది ఒక స్టడీ ఉంది. ఓకే. సో ఆ రకంగానే మనుషులు కూడా ఇట్లా ఉండేది. బట్ పాలిగామి వాజ్ ఆల్సో దేర్ నా రోజుల్లో. పాలిగామి అంటే ఏంది? ఒక మనిషి ఎక్కువ మందిని కలిసి ఉండగలడం, ఎక్కువ మంది స్త్రీలను అట్రాక్ట్ చేయడం, లేదు ఒక స్త్రీ ఎక్కువ పురుషులతో కలిసి ఉండడం అనేది పెళ్లి కాదు. అది ఒక పేరింగ్ అనే ఉండేది. కానీ అప్పుడు మేజర్ కాన్సెప్ట్ ఓన్లీ ఇదే. ఏంటి అంటే మనం మ్యాథ్స్లో హైరార్కీ ప్రిన్సిపల్ చూస్తే ద ఫస్ట్ ఫిజియాలజికల్ నీడ్ ఏదైతే ఉందో ఇట్స్ ఓన్లీ స్లీప్, ఫుడ్, వాటర్ అండ్ సెక్సే. ఇదే మనిషి సర్వైవల్కు ఉండే బేసిక్ పనిచేసి ఇదే. నెక్స్ట్ లెవెల్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ. సెక్యూరిటీకి ఏంటి? మనిషి మెల్లిగా ఒక 40 వేల సంవత్సరాల తర్వాత ఏం చేశారు వాళ్ళు? వెంటనే ఆకులు కప్పుకోవడం మొదలుపెట్టారు. సెక్యూరిటీ. సేఫ్టీ కోసం ఏం చేశారు? వెళ్ళి గుహల్లో దాచుకున్నారు. ఆ తర్వాత ఇల్లు కట్టుకున్నారు. ఓకే. సో దిస్ హౌ ది హ్యూమన్ లైఫ్ స్టార్టెడ్. కాబట్టి రిలేషన్షిప్స్ స్త్రీ పురుషుల మధ్య ఒక పెళ్ళి అనే ఐడియా ఎప్పుడు వచ్చింది? హార్డ్లీ 4,500 సంవత్సరాల క్రితం. 4,500 సంవత్సరాలు. మెసోపటోమియా నుంచి నెక్స్ట్ ఈజిప్ట్. ఓకే. నెక్స్ట్ ఇండియన్ సిస్టమ్.
ఇండియన్ సిస్టమ్ ఏంది 2500 BCE కదా. ఆ. అంతకుముందు ఇవన్నీ లేవు. మేజర్ అసలు వివాహం అనేది రాజ్యం కూడా చూస్తుంది అనేది ఎప్పటి నుంచి అండి? బ్రిటిష్ వాళ్ళది 18th సెంచరీలో స్టార్ట్ అయింది. ఓకే, చట్టాలు చట్టాలు పెళ్లి కూడా చట్టంలోకి ప్రభుత్వం తీసుకురావాలి అని. ఆహాహా. సో ఎప్పుడైతే రిలీజన్ స్టార్ట్ అవుతుందో అప్పుడు మనిషికి ఈ మ్యారేజ్ అనేది సిస్టమ్ స్టార్ట్ అయింది. అప్పుడు వచ్చిన తర్వాత నెక్స్ట్ మనకు వచ్చిన తర్వాత బీసీలో క్రిస్టియనిటీ స్టార్ట్ అయింది. అప్పుడు దాన్ని రిలీజన్ ఎంటర్ అయ్యి ప్రీస్టే పెళ్లి చేయాలనే ఒక ఐడియాను ప్రమోట్ చేశారు. ఆడవారు మగవారి కంటే తక్కువ అని ఒక మానసిక భావన ఉంటుంది కదా మగవాళ్ళ లోపల. అవును, అవును. ఎప్పటి నుంచి ఎట్లా వచ్చింది ఇది కారణం? దిస్ ఈజ్ యాక్చువల్గా ఏం జరిగిందండి, ఇది హంటింగ్ గ్యాదరర్ పీరియడ్ లోపల ఏం జరిగేది, ఇప్పుడు స్త్రీ ఎప్పుడైతే ప్రెగ్నెంట్గా ఉందో అప్పుడు ఎవరు కేర్ చేయాలా, ఎవరు ఫుడ్ ఇవ్వాలా, ఎవరో ఒక ప్రొటెక్టర్ ఉండాలి, ఎవరో ఒక ప్రొవైడర్ ఉండాలి. ఆ ప్రొవైడర్ ఎవరు అంటే మేలే. ఓ. సో మేల్ అప్పుడు ప్రొవైడ్ చేసేవాడు. ఎప్పటి వరకు ఈ పోస్ట్ డెలివరీ అయిన తర్వాత పోస్ట్ పార్టం పీరియడ్ అయిపోయి వాళ్ళు స్వతంత్రంగా నిలబడి వాళ్ళు కూడా హంటింగ్కి వస్తే అప్పుడు చేసేవారు. అప్పటి నుంచే దిస్ ఐడియా వాజ్ దేర్. ఏంటంటే ఫీమేల్ వాంట్ సెక్యూరిటీ అండ్ సేఫ్టీ, మేల్ ఆల్వేస్ ఇన్ ద ప్రొవైడింగ్ సెటప్. ఇప్పటికీ సేమ్ ఐడియా కంటిన్యూ అవుతుంది కదా. ఇప్పుడు ఏ ఇంట్లో ఇప్పటికి కూడా మీరు చూడండి, ఏ ఇంట్లో అయితే భర్త పనిచేయడో భార్య మాత్రం పనిచేస్తుంటే దెర్ ఇస్ అ సీరియస్ స్ట్రగుల్ ఎగ్జిస్ట్ ఇన్ ద ఫ్యామిలీ. వైఫ్ కమ్స్ విత్ అండ్ లాట్ ఆఫ్ కంప్లైంట్. ఏంటి, ఏం పని చేయడు, ఏం తిరుగుతాడు, డబ్బులు తీసుకురాడు, ఇంటికి ప్రొటెక్ట్ చేయడు, ప్రొవైడ్ చేయడు. రైట్, మొగుడనేవాడు చేయాలి కదా. మొగుడనేవాడు చేయాలి కదా, చేయాలి కదా. దిస్ ఇస్ హౌ స్టిల్ అంటే 2026లో కూడా ఇంట్లో కలహాలకి డిస్టర్బెన్స్కి అనదర్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్. ఇంకొక మాట అంటారు, ఆడపిల్లలకు ఎడసేందుకు అంటారు. ఇద్దరికి ఒకటే. కానీ మన సమాజం ఎప్పుడైనా ఏం చెప్తుంది, చాలా రోజుల నుంచి మనిషి అనే మగవాడు అనేది ఒక ప్రొవైడర్ సెక్షన్లో ఉన్నాడు, ప్రొటెక్టర్ పీరియడ్లో ఉన్నాడు. కాబట్టి వాడు ఇంట్లో ఉండే సంగతులు ఏవైనా కష్టాలు వచ్చినా సరే యు ఆర్ నాట్ మెంట్ టు క్రై. నీకు బాధను ఎక్స్ప్రెస్ చేసే హక్కు నీకు లేదు అనేట్టుగా మన పూర్వీకులు ఎప్పటి నుంచో మొదలుపెట్టారు. ఎందుకు? బికాజ్ యు ఆర్ ప్రొటెక్టర్. నీ ప్రొటెక్షన్ ఎట్లుండాలా, లోపల నీ వెనకాల ఉన్న మీ కుటుంబానికి చాలా ధైర్యం కానీ స్వాంతనను కలిగించాలి. అది ఎప్పుడైతే నువ్వు ఫెయిల్ అవుతావో ఇంట్లో కూడా ఎక్కువ డిస్టర్బ్ అయిపోతుంది. సో యు ఆర్ ఏ షీల్డ్, యు ఆర్ ది సెక్యూరిటీ కవర్. సో సెక్యూరిటీ కవర్ లేకుంటే లోపల వాళ్ళు ఎక్కువ బాధపడతారు కదా. సో అప్పటి నుంచి పీపుల్ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ దట్ ఏరియా. సో మ్యారేజ్ అయినప్పుడు ఈ మ్యారేజ్ ఐడియా ఎప్పుడు వచ్చింది? ఇంతకుముందు ఇట్లా పాలిగామి ఉండేది, మన సిరీస్ ఉండేరు. తర్వాత ఒక హెర్మ్ సిస్టమ్ అని ఉండేది ఇస్లాంలో. ఎట్లయితే ఒక పురుషుడికి ఎక్కువ మంది స్త్రీలు అటాచ్ కావడం ఎట్లయితే ఉందో, అప్పుడు వై ఇట్ వాజ్ దేర్? బికాస్ దట్ ఫెలో వాజ్ వెరీ స్ట్రాంగ్ అండ్ హీ కుడ్ ప్రొవైడ్ ఫుడ్ ఫర్ దెమ్, యూ కెన్ గివ్ ద సెక్యూరిటీ ఫర్ దెమ్. దట్స్ హౌ ఆ రోజుల్లో దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్. స్లోగా అది డిసపియర్ అయిపోయింది అనుకోండి, బట్ స్టిల్ సెక్షన్ ఆఫ్ ద భూమి మీద కొంతమంది ఫాలో అవుతున్నారు అనుకోండి. బట్ ఐడియా ఏంటి, ఇప్పుడు ఎప్పుడు పెళ్ళి అనే ఐడియా వచ్చింది అంటే ఎప్పుడైతే ఈ హంటర్ గ్యాదరర్ సిస్టమ్ షిఫ్ట్ అయిపోయి మన ఫుడ్ కోసం వెతికి వేటాడుకోవాల్సిన అవసరం లేదు, నదులెంబడి తిరగాల్సిన అవసరం లేదు అని గుర్తించి మనం ఎప్పుడైతే ఈ ఫుడ్ మనమే గ్రో చేసుకోవచ్చు అనే ఐడియా ఎప్పుడు వచ్చిందో మనిషికి, వెతకడం మానేశాడు, ఫుడ్ గ్రో చేయడం స్టార్ట్ చేశాడు. ఫుడ్ గ్రో చేయాలంటే ఏంది, ఎక్కువ ఫోర్స్ అవసరం, ఎక్కువ మంది అవసరం. సో ఆ ల్యాండ్ను ప్రొటెక్ట్ చేయాలి, మనం పండించిన ఫుడ్ను కూడా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఇంకోళ్ళ దగ్గర నుంచి వచ్చే దాడులను మనం ఎదుర్కోవాలి అనుకున్నప్పుడు ఏంది, ఎక్కువ మంది కావాలి. ఎక్కువ మంది కావాలంటే ఏంది, స్త్రీ ఉన్నది ఏంది, అంతకుముందు ఓన్లీ ప్రోక్రియేషన్ కదా, జనరేషన్ క్రియేట్ చేయడం. సో స్త్రీ ఉన్నది కాబట్టి వీళ్ళు ప్రొటెక్ట్ చేస్తారు. అప్పటి నుంచి వాళ్ళు కుటుంబాలు ఏర్పరచుకోవడం, ఒక గ్రూప్ లాగా ఫామ్ చేసుకోవడం మొదలైంది. కానీ మీరు ఒక 15-20 సంవత్సరాల క్రితం నుంచి ఈ ఐడియా ఉంది ఏంటంటే, దగ్గర ఉన్న ఫ్యామిలీస్ మెంబర్స్ను కాదని వేరే గ్రూపులోంచి పెళ్లిళ్ళు చేసుకోవడం, వేరే గ్రూప్తో కలిసి ఉండడం అని స్టార్ట్ అయింది. సో పెళ్ళి అనేది గతంలో 10,000 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయినప్పుడు, పెళ్ళి అనేది 5,000 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయినప్పుడు ఎప్పుడు కూడా ప్రేమ బేస్ మీద కాలేదు, నీడ్ బేస్ మీద పెళ్ళిని. అంటే అప్పుడు ఆడమగనే కదా, ఆడమగనే ఫస్ట్ లవ్ ఎట్ ద ఫస్ట్ సైట్, అవన్నీ అప్పుడు లేవు. ఎవరైతే మన కుటుంబంలో ఉండే నీడ్ని సప్లై చేసి సపోర్ట్ చేయడానికి రెడీ ఉంటారో వాళ్ళని ఇన్వైట్ చేసుకున్నారు వాళ్ళు. అది ఇద్దరు కుటుంబాల మధ్య మాట్లాడుకోవడం కానివ్వండి, లేదు వాళ్ళ కుటుంబానికి సంబంధించిన పని ఉంది అని చెప్పడం కావచ్చు. సో ఈ హంటర్ సిస్టమ్ నుంచి ఎప్పుడైతే ఈ అగ్రేరియన్గా షిఫ్ట్ అయిపోయారో ఈ షిఫ్ట్ స్టార్ట్ అయింది. అప్పటి నుంచే కుటుంబాలు మాట్లాడుకొని పెళ్లి చేసుకోవడం, వాళ్ళ కుటుంబాల్లో ఉండే పనులను కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేసి దాని ప్రకారం ప్రొటెక్షన్ చేసుకోవడం, ప్రోగ్రెస్ కావడం, దానికోసం మనం పెళ్ళిళ్ళు అనేది ఒక కాన్సెప్ట్ స్టార్ట్ అయింది.
స్లోగా దట్స్ హౌ ది సొసైటీ స్టార్టెడ్ మూవింగ్ ఆఫ్.